ఈ భూమితో దేవుడు చెప్పాడు, నీ చుట్టూ నువ్వు తిరగమన్నాడు. ఇలా తిరుగుతుంది గిర్రమని. బంతిని కనుక వాలీబాల్ అలా తిప్పి వేలు మీద తిప్పుతారు చూసారా, అలా గిర్రని తిరుగుతుంది భూమి గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో. అమ్మా ఎంత? 1610 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగు. ఎంత వేగంతో తిరుగుతుంది భూమి? మళ్ళీ చుట్టూ రన్నింగ్ ట్రాక్ పెట్టినట్లుగా దేవుడు ఏం చేశాడంటే, రైలుకి పట్టా వేసినట్టుగా గుండ్రంగా కక్ష పెట్టాడు. ఇప్పుడు ఈ భూమికి ఏం చెప్పాడంటే, భూమి నీ చుట్టూ నువ్వు తిరుగుతూనే ఈ కక్షలో అన్నా ఆ బైబిల్ నీ బైబిల్ కూడా తీసి తిరగవయ్యా. తిరుగుతూనే ఇలా ఇలా రౌండ్గా ఒక కక్ష పెట్టాడు కదా, ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ఇప్పుడు ఇక్కడ మొదలయ్యాడు. ఇప్పుడు ఒక్కసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటలు పడుతుంది. దట్స్ కాల్డ్ 1 డే. అది ఒక రోజు. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అక్కడే ఉండడానికి వీల్లేదు. ఈ కక్షలో ఇలా తిరిగి రావాలన్నమాట. ఆ పట్టా మీద, ఆ ట్రాక్ మీద తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా తిరిగి రా. వినండి, ఇది ఎంత వేగం సూర్యుని చుట్టూ అంటే గంటకు 1,07,160 కిలోమీటర్ల వేగం. డ్రైవర్స్ ఉంటే బాగా అర్థమవుద్ది. ఒకసారి మేము 140 వేగంతో వెళుతుంటే కొంచెం భయం వేస్తుంది. స్టీఫెన్ అంటా ఉంటాను నిద్దట్లో నుండి లేచి, స్టీఫెన్ అనగానే అనా అని మళ్ళీ కిందకు వస్తాడు. అంటే టాస్క్ రీచ్ అవ్వాలి, వేగంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే 140 వేగం ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు మీరు ఆలోచిస్తారని చెప్తున్నా. తన చుట్టూ తాను తిరుగుతూ ఆ స్పీడ్ను మెయింటైన్ చేస్తూనే ఇంకొక స్పీడ్ను మెయింటైన్ చేయాలి భూమి. చదువుకున్న బిడ్డలకు అర్థమవుతుంది. 1,0610 స్పీడ్ను మెయింటైన్ చేస్తూనే చెప్పరే 1,07,160 కిలోమీటర్ల వేగాన్ని గంటకు, మళ్ళా రోజు కాదు, ఆ వేగాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఇది ఇలా తిరిగి రావాలి. ఇప్పుడు తిరిగేదేంటి? రాజమౌళినా భూమి తిరిగేది? అదిగో అక్కడ తిరిగి 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 ఇక్కడ నుండి బయలుదేరింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కక్షలో తిరుగుతూ 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 6 నెలలు అయ్యేసరికి ఇక్కడికి వస్తుంది. 9 నెలలు అయ్యేసరికి ఇక్కడికి వస్తుంది. 3 నెలలు అయ్యేసరికి ఇక్కడికి వస్తుంది. 6 నెలలు అయ్యేసరికి భూమి ఇక్కడికి వస్తుంది. 9 నెలలు అయ్యేసరికి ఇక్కడికి వస్తుంది. ఇది సూర్యుడు. మళ్ళా 12 నెలలు అయ్యేసరికి ఎక్కడి నుండి బయలుదేరిందో భూమి అక్కడికి వస్తుంది. ఎక్కడి నుండి బయలుదేరిందో మళ్ళీ అక్కడికి రావడాన్నే సంవత్సరం పూర్తి అవ్వడం, మళ్ళా తిరిగి ఇక్కడ నుండి ప్రారంభం అవడాన్ని క్రొత్త సంవత్సరం ప్రారంభం అవడం అంటారు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే వద్దులే. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ₹1,00,00,000 బిజినెస్ గురించి ఎందుకు చెప్పానంటే, ఆపరేటర్ కనుక సరిగ్గా ఆపరేట్ చేయకుండా మెషిన్ని కొంచెం ఫాల్ట్ ఆపరేట్ చేస్తే మెషిన్ పేలిపోయింది అనుకో, ఫట్ అని పేలిపోయింది అనుకోండి, 30 లక్షల మెషిన్ ఒక ప్రక్కన కుంటుపడిపోయింది. ఎంత జాగ్రత్తగా ₹1,00,00,000 బిజినెస్తో మెషిన్స్తో బిజినెస్ ప్రారంభించిన వ్యక్తి ఆపరేట్ చేస్తారండి. గుండె ఎంత గజగజ గజగజలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు 20,000 కూడా ఆటోలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో, మా సుధీర్ గారిని అడిగితే చెప్తారు. 20,000 ఆటోలు ఏముంది, ఎటైనా పోయి కరెంటు స్తంభానికి పట్టించవచ్చు. అదే రేంజ్ రోవర్ కారు ఉందనుకోండి, దానికి చిన్న గీత పడితే ₹1,00,000 అవుతాయి. చిన్న గీత. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ భూమి ఇంత పెద్ద భూమి. 1 ఎకరం ఉంటే ఆగం, 100 ఎకరం ఉందంటే నాదేనంటాం. అసలు ప్రభు అన్నారు, ఈ భూమిని నేను నా నోటి మాటతో చేశాను నానా, మానవుడా నీకు ఇదిగో పండించుకుని తినమని ఇచ్చాను.
24వ కీర్తనలో ప్రభు అంటారు, భూమి నాది. మీరు నాది నాది అనుకుని చాలామంది వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉన్నా, భూమి ఇక్కడే ఉంది, భూమి నాది అన్నాడు ప్రభు. చెప్పండి, భూమి అంతా ఎవరిది? భూమి అంటే ఈ భూమి అని కాదు, అసలు ఎంటైర్ ఎర్త్, ఈ భూగ్రహం అంతయు ప్రభువుది, సృష్టికర్తది. ఆయన భూమిని ఇచ్చారు, ఈ భూమికి ఆజ్ఞ జారీ చేశారు. భూమికి చెవులు ఉన్నాయా అండి? మాట్లాడట్లేదు, లేవు. భూమికి చెవులు ఉంటాయి ఎక్కడన్నా? ఏమా నువ్వు చెప్పు, ఉంటాయా? లేవు. అసలు ఉంటాయా ఎక్కడన్నా? లేవు. కానీ బైబిల్ చెప్తుంది, ఆకాశమా ఆలకించము, భూమి చెవి యొగ్గమంటే చెవి పెట్టుకుని జాగ్రత్తగా విను అన్నాడు. మీకు తెలిసి ఎవరన్నా ప్రపంచ చరిత్ర అంతటిలో ఏయ్ భూమి ఏయ్ వినవేంటి అనగలిగిన మహాపురుషుణ్ణి చూడగలిగారా? చూశారండి? మహాపురుషుణ్ణి చూడగలిగారా? భూమి అని భూగ్రహాన్ని కేకవేయగలిగినంతటి ఉన్నతుణ్ణి మాట్లాడరేంటండి? చెప్పట్లే ఎవరు? కానీ ఈ పగటి వేళ మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో ఈయనెవరో తెలుసునా? ఆకాశమా అని ధీటుగా పిలిచి ఆలకించు అని ఆజ్ఞాపించగలడు. భూమి అని గద్దించి నేను చెప్పేది విను, చెవులిటి పెట్టి అనగలడు. ఈ భూమికి ఇప్పుడు చెవులు ఉన్నట్టా లేనట్ట? మాట్లాడరే. భూమి ఆయన చెప్పింది వింటుంది, ఆయన చెప్పింది చేస్తుంది. ఆయన ఎప్పుడో చెప్పారు భూమికి, ఏ భూమి నీ చుట్టూ నీవు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగు గంటకి. అర్థమైందా? సరిగ్గా చూడు. అంతటితో సరిపోయింది అనుకుంటామేమో. మళ్ళా నీకు నియమించిన ఆ ట్రాక్ మీద, ఆ కక్షలో గంటకు 1,07,160 కిలోమీటర్ల వేగంతో తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలా. అట్టో ఇట్టో రవ్వంత బెసికావో చూసుకో. మరి మీ ఇంట్లో తాళం వేసి 6 నెలలు అమెరికా వెళ్ళరండి, కిచెన్లో టీ గ్లాస్ అన్న కింద పడుద్దండి? మాట్లాడరే. కిచెన్ అంతా పేర్చి వెళ్ళారండి, కప్పులన్నీ ప్లేట్లన్నీ, టీ గ్లాస్ కింద పడిపోద్దా 6 నెలల తర్వాత వస్తే? మాట్లాడలేవరు మా. గంటకు 1,07,160 కిలోమీటర్ల వేగంతో ఆ కక్షలో తిరుగుతూ 1610 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ 2 వేగాల్ని మెయింటైన్ చేస్తున్నా రవంత కూడా గతి తప్పకుండా దేవుడు తనకు నియమించిన ఆజ్ఞకు లోబడి పనిచేస్తుంది భూమి. చప్పట్లు కొడుతూ ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు దేవుడు గోడు చెప్పుకున్నాడు భూమితో, ఆకాశంతో. నేను భూమి కంటే, భూమి నీకంటే, ఆకాశమా నీకంటే కూడా మనిషిని ఎక్కువ ప్రేమించాను. వారు నా మాట వినడం లేదు. ఎంత పంక్చువల్గా, ఎంత పర్ఫెక్ట్గా భూమి దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుందో చూసారా? ఇప్పుడు సంవత్సరం అంటే అంత ఆషామాషి కాదని, ఇంత పెద్ద భూగ్రహం 2 రకాలైనటువంటి వేగములను అతి చాకచక్యంగా మెయింటైన్ చేస్తూ మానవ ఉనికికి రవంత కూడా హాని లేకుండా దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ మరి ఒక వత్సరాన్ని దేవుడు మనకివ్వడంలో భూమి తన ప్రధానమైన పాత్రను పోషించింది. భూమి ఎంతగా లోబడుతుందండి దేవునికి. ఒకసారి భూమి కొరకు దేవునికి చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? చప్పట్లా మళ్ళా బల్లేటోళ్ళండి, మీరు గట్టిగా చప్పట్లు కొట్టాడు. ద క్రియేటర్ ఆఫ్ ద ఎర్త్, భూమికి కర్త ఎవరో ఆయన పాదముల యొద్ద మనం ఉన్నాం. కొంచెం అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆ ప్రభువు మరి ఒక వత్సరాన్ని గ్రాంట్ చేశారు.
కొంతమంది ఊరికే వచ్చేసింది అనుకుంటున్నారు. చిన్నప్పుడు అండి మేము జొన్నన్నం తినేవాళ్ళం, మొక్కజొన్న. ఆ పట్టే ఇప్పటికీ నాలో. నీకన్నా బాగా తిన్నవాళ్ళు కూడా ఈరోజు లేరు తెలుసా. కేవలము ఆయన ఉచిత కృప. హల్లెలూయా. ఆయన ఉచిత కృప. కంటెంట్ పట్టుకుని వెళ్ళాలి మీరు. వాక్యంలో నేనేం చెప్తున్నానో నాకు చాలా స్పష్టంగా తెలుసు. దేవుడు నా హృదయంలో పెట్టింది, మీకు కూడా తెలియాలి. ఏదో చెప్పారు మొత్తం మీద. ఒక మేధావి తిరణాలకు వెళ్ళాడంట. తిరణాలకు వెళితే జనమంతా కొండ మీద కనపడ్డారంట. ఓరి నాయన, తిరణాలు అసలు అక్కడ అనుకుని అక్కడికి వెళ్ళాడంట. నానాయాతన పడి అక్కడికి పోయి చూస్తే జనం ఎక్కడ కనపడుతున్నారు? కింద కనం. ఓరి, నేనేదో భ్రమపడినట్టున్నానని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా పరుగు పరుగున కిందకు వచ్చి చూస్తే కదా మళ్ళా కొండ మీద కనపడుతుంది. అదే సామెత, తిక్కలోడు తిరణాలకు వెళితే ఎక్కాదిగా సరిపోయిందన్నారు. కొంతమంది ఊరకే వస్తారు పోతారు. దేవుడేం చెప్తున్నాడో పట్టుకోరు. ఈ సభలో దేవుని వాక్యంలో నుండి తన అల్పదాసుని ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఈ 2021వ సంవత్సరాన్ని తండ్రి దగ్గర నీ ఫైల్ తీసుకెళ్ళి సంతకం పెట్టించి నేనే శాంక్షన్ చేశా అని యేసయ్య మాట్లాడుతున్నారు. తండ్రి సైన్ చేశారు, యేసయ్య మన కొరకు రికమెండేషన్ చేశారు. అందువలన మనము 2021ని కలిగి ఉన్నామేది నాన్న. వద్దు నాన్న తీసే అన్నాడు యజమానుడు. కాపరేమన్నాడు? కాదు అయ్యా, ఇంకొక సంవత్సరం. రాజుబాబు గారు అద్భుతమైన పాట పాడారు రాత్రి. ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము అని బ్రతిమాలినందువలన నీ ముఖం చూసి నిన్ను బట్టి నేను ఇంకొక సంవత్సరం ఉండనిస్తున్నానన్నాడు యజమానుడు, పరమ తండ్రి. ఎందుకు ఈ వత్సరాన్ని కాపరి బ్రతిమాలి అడిగాడో తెలుసిన? ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమోనని. అర్థమైందండి? ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమోనని. 2021వ వత్సరం నీవు ఫలిస్తావని దేవుడు నీకు ఇచ్చాడు. అర్థమైందండి? ఫలించుట కొరకు ఇవ్వబడిన సంవత్సరం. కొంతమందికి ఏమీ తెలియదు, ఎలా వచ్చిందో ఏమిటో. ఈ విషయాలు ఏమీ కూడా తెలుసుకోకుండానే ముందుకెళ్ళిపోతారు. దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి మనం రాగలిగితే అసలు సంగతులన్నీ మనకు విషదపరచబడతాయి, తెలియపరచబడతాయి. దేవుని వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి వేళ నీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సంఘమా, నీవు దేవుని కొరకు ఫలించే అంజూరముగా ఉండడానికి ఈ 2021 ఇవ్వబడింది. 2020లో ఏమైనా ఫలించావా? 3 సంవత్సరాలు వరుసనే వచ్చారు తోట యజమానుడు. ఒక్క సంవత్సరం కూడా ఏం లేదు చెప్పండి, ఫలములు లేవు. ఇక వద్దు నాన్న, ఇది మన తోటలో నరికించేయమన్నారు. కానీ తోట కాపరి అడ్డుపడి, అయ్యా అంత మాట అనొద్దు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఈ మాట నాతో అందరూ చెప్పండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. తోట కాపరి ప్రభు అయిన యేసు, తోట యజమానుడు పరమ తండ్రి, ఆ అంజూరపు చెట్టు నీవే. యేసయ్య తండ్రి కుడి ప్రక్కనే ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం విజ్ఞాపన చేస్తున్నాడంటే, నీ పేరెత్తి పట్టి, అయ్యా గడిచిన కాలంలో ఫలించలేదు, క్షమించండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చుట్టూ త్రవ్వుతా, ఎరువు వేస్తా, చేయవలసిందంతా చేస్తా, ఫలించు నిమిత్తము నేను ప్రతి ప్రయత్నం చేస్తా, ఉండనిమ్మని యేసయ్య ప్రార్థించి తండ్రి యొద్ద శాంక్షన్ చేయించిన సంవత్సరం 2021.
నీ ఉనికిని నీవెందుకు కలిగి ఉన్నావో తెలుసునా? జీసస్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. యేసు తండ్రి యొద్ద నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. యేసయ్య నీ కోసం అడ్డుపడి ఈ 2021లో నైనా సరే నీవు ఫలిస్తావని శాంక్షన్ చేయించాడు ఈ వత్సరాన్ని. కాబట్టి ఫలించుటగాక వేరొక మార్గము లేదు, ఫలించుటగాక వేరొక గత్యంతరము లేదు. శుభవేళ, పండగ పూట అంటారు మన వ్యావహారిక భాషలో. అయినా కానీ ఒక ప్రమాద హెచ్చరిక ఇక్కడ ఉన్నది. అదేమిటో తెలుసునా? శాంక్షన్ చేసి సంతకం పెట్టాక తోట యజమానుడు ఏమన్నాడో తెలుసునా? అబ్బాయి నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చాను అంటూ వెళ్ళిపోతూ ఆఖరిగా ఏమన్నాడు అక్కడ? ఫలించిన సరే సరి. ఇదిగో ఫలించిందో సరే ఉంది, ఫలం లేదో ఇక ఇంకొక వత్సరం లేదు, ఇక నరికించి వేయడం తప్ప. కొంతమంది అనుకుంటున్నారు, నా ప్రాణమా తినము త్రాగము, అనేక వత్సరములకు సరిపడినటువంటి ఆహారమును భవనములను సకలమును సమకూర్చుకున్నాను, నాకేం పర్వాలేదు. మొన్న ఒక ఆయన అంటున్నారు, 85 అండి, 50 కేజీలు బరువైన లేపేస్తాను. మంచిదే, 80 కాదు 185 వచ్చినా నువ్వు ఫలించకుండా చచ్చిపోతే అగ్నిగుండం తప్పదు దేవుని బిడ్డ. ఈ పగటి వేళ మనం ముగించుకోబోయే ముందు ఆధ్యాత్మిక సందేశం ఏమిటో తెలిసిన? సర్వోన్నతుని యొద్ద నుండి దిగి వచ్చిన సమాచారం ఏమిటో తెలిసిన? నీవు ఫలించుట కొరకు ఈ సంవత్సరాన్ని దేవుడిచ్చాడు. ఆమేనంటారా? మీ ప్రక్క వాళ్ళ వైపు చూసి షేక్ హ్యాండ్స్ వద్దు, కానీ మీ ప్రక్క వాళ్ళ వైపు చూసి మనము ఫలించాలి అని చెప్పండి. చెప్పాలి బిగ్గరగా. ఆమేన్. ఫలించడం అంటే రాత్రి 3 విషయాలు చెప్పుకున్నాం. నెంబర్ 1, ఒక్కొక్క ఆత్మను సువార్త చెప్పి అగ్నిగుండపు అంచుల నుండి, అగ్నిగుండపు పొలిమేర నుండి తప్పించాలి. ఇటువైపు చూడాలి. నీ కుటుంబంలో చాలామంది అగ్నిగుండపు అంచునున్నారు. ఈ కాలు అక్కడ స్టెప్ పడిందో అందులో అమాంతంగా పడిపోతారు. వారిని నీవు కన్నీరు విడిచి ప్రార్థించి కృప పొందుకొని దేవుడు వారిని సంధించేలాగున కన్నీటి మూల్యం చెల్లించి వారిని రక్షణలోనికి నడిపించిన వేళ అంజూరపు చెట్టు అనబడిన నీవు ఒక్క కాయ కాసినట్లు, ఒక్క ఆత్మను నీవు రక్షిస్తే ఈ 2021లో మరి నీవు ఎన్ని ఆత్మలను ప్రభువులోనికి నడిపిస్తావనేది చాలా 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 ప్రాముఖ్యం. కొంతమంది అనుకుంటున్నారు ఊరికే రక్షణలోనికి నడిపిస్తే మా బిజినెస్ అయిపోయిందని, మా పని అయిపోయిందని. నో, రక్షణలోనికి నడిపించడం అంటే అప్పుడే ఎల్కేజీలో జాయిన్ అయినట్లు. రక్షణలోనికి నడిపించిన ఆ వ్యక్తిని రాకడ కొరకు పరిపూర్ణంగా సిద్ధపరిచేటంత వరకు కూడా వారి యొక్క బాధ్యతను నీ భుజస్కంధాల మీద మోయాల. సంఘముగా నీవు ఆయన భుజస్కంధమై ఉన్నావు. ఆయన భుజము మీద, అది ఆయన భుజము, ఆయన శరీరమై ఉన్న సంఘంలో భుజముంది. ఆయన భుజమే మనము, నీవే ఆయన భుజము. నీవు భారాన్ని మోయడం అంటే రక్షణలోనికి ఎవరిని నడిపించావో వారిని రాకడ కొరకు సిద్ధపరిచేలాగున నీ విజ్ఞాపనలు ప్రార్థనలు ఎడతెగక సలుపుతూనే ఉండాలా. ఈ ముగ్గురు నేనేనా ఇక రక్షణలోకి నడిపించేశానని కొంతమంది ప్రౌడ్ ఫీల్ అవుతారు. నో, మీ చెట్టుకు ఒక పిందె పడింది, అంత అయిన తర్వాత ఉడతొచ్చి కొట్టేసింది అనుకోండి, కింద పడింది అనుకోండి, పిందె రావడం వల్ల ఉపయోగం ఏమన్నా? రక్షించబడిన వారు రాకడకు సిద్ధపరచబడి మహిమ మేఘ వాహనం ఎక్కకపోతే రక్షించబడి ఏం ప్రయోజనం? అందుకే అంతము వరకు రక్షణను కాపాడుకోవాలంటాడు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో. కాబట్టి ఒక్కొక్క ఆత్మను రక్షణలోనికి నడిపించుట, వారిని రాకడ కొరకు పరిపూర్ణంగా సిద్ధపరచుట అనే బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకోవడం. ఒక్కొక్క ఫ్రూట్ మనము
ఒక్కొక్క కాయను కాయడం అన్నమాట. ఈ అంజూరపు చెట్టు అనబడిన నీ జీవితంలో ఒక్కొక్క ఫలం ఉండాలి. రెండోదిగా సెకండ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ మనం చూసాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో మనం చూసాం. 9 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ 9 విషయాలని కూడా ఫలముతో పోల్చాడు. తరచి చూస్తే మనకు అక్కడ ఏమర్థమవుతుందంటే అవన్నీ కూడా ప్రభు యొక్క గుణలక్షణాలు. ఇంకా మరికొన్ని వచనాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు. కానీ బైబిల్ సత్యవేద సారాంశం ప్రకారం యేసు ప్రభువు యొక్క గుణము నీలో స్థాపించబడాలి. అది క్రైస్తవ్యం అంటే. కొంతమంది పాట మక్కి దించేస్తారు. ఇది శుభోదయం, స్కేల్ కొంచెం డౌన్ ఉంది బ్రదర్ మీది. అబ్బా, ఓల్డ్ టెస్ట్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బాగా పాడి ఈ పాటలేనా? అనాది పునాది విశ్వాసులు అనుకుంటూ 30, 40, 50 ఏళ్ల నుండి కూడా దేవునిలో సాగుతూ స్వభావం విషయంలో ఎక్కడ కూడా ఎదగని స్థితి. యేసయ్య గుణలక్షణాలు నీలో ప్రస్ఫుటించకపోతే, జీసస్ నేచర్ నీలో యాక్టివేట్ చేయబడకపోతే, యేసయ్య స్వభావము సంఘమా నీలో స్థాపించబడకపోతే నీకు యేసు తెలియదు. వెలుపటి యేసే తెలుసు, లోపటి యేసు తెలియదు. జీసస్ ఈజ్ ఇన్ 2 folds, ఎక్స్టర్నల్ జీసస్ అండ్ దెన్ ఇంటర్నల్ జీసస్. ప్రతి వ్యక్తికి ఈ 2 ఫేజెస్ ఉంటాయి, ఈ 2 భాగాలు ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. వ్యక్తి పైన ఏమై ఉన్నారో అది మాత్రమే పరిపూర్ణంగా ఆ వ్యక్తి అయ్యలేడు. ఆ వ్యక్తి లోపల ఏమై ఉన్నారో అదే సిసలైన అంశం. యేసు ప్రభు పైకేమై ఉన్నారో మనకు తెలుసు. ఆయన రొట్టెలు పంచే యేసు, స్వస్థపరిచే యేసు, దయ్యాలను వెళ్ళగొట్టే యేసు, అద్భుతాలు చేసే యేసు, సముద్రమును గద్దించే యేసు. ఈ యేసు అందరికీ కనిపిస్తున్నారు. ఎక్స్టర్నల్ జీసస్. నీకు ఆ యేసు మాత్రమే తెలిసేమో, యేసై నీకు అంతా తెలియలా. ఆయనలో ప్రధాన ఘట్టం ఆయన లోపలేమై ఉన్నారో మనకు తెలియాలి. అప్పుడే నీకు యేసై పరిపూర్ణంగా తెలిసినట్లు. యేసు వెలుపట ఏమై ఉన్నారంటే ఆయన శక్తి అయి ఉన్నారు. ఎక్స్టర్నల్ జీసస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ పవర్. ఇంటర్నల్ జీసస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ నేచర్. రాసుకుంటున్నారు ఎవరైనా? పండగ గది వాళ్ళు రాయకూడదు. ఓకే, క్యారీ ఆన్. వెలుపట యేసు తన శక్తిని ప్రస్ఫుటింపచేస్తూ ఉంటే, లోపటి యేసు దేవుని స్వభావాన్ని వినుటకు చెవులు గలవారు అన్నట్లుగా ఆయన ప్రతిబింబింపచేస్తున్నాడు దేవుని స్వభావాన్ని. ఈ పగటి వేళ పాఠం ఏమిటో తెలుసునా? లోపటి యేసు నీకు తెలియాలి. లోపటి యేసు ఏమై ఉన్నారు? స్వభావమై ఉన్నారు. ప్రేమించే యేసు, క్షమించే యేసు. గత రాత్రి చెప్పుకున్నట్లుగా నేరములు ఎంచని యేసు, బహుగా ఓర్చుకునే యేసు. ఇవన్నీ స్వభావానికి సంబంధించి. కొంతమంది విపరీతమైన క్రైస్తవులు అన్నట్లుగా తమను తాము భావిస్తారు. బైబిల్ ఎక్కడ విపరీతమైన క్రైస్తవులు అని రెఫరెన్స్ లేదని. పౌలు వంటి మహాభక్తుడే పాపులలో ప్రధాన పాపినన్నాడు. నేను ఒక దైవ సేవకుని వర్తమానాల ద్వారా వాక్యం నేర్చుకుంటూ ఉంటాను. ఆయన ఏమన్నారంటే, నేను రక్షించబడిన పాపిని. పెడవాదం చేయొచ్చు, చదువుకోండి, రక్షించబడిన తర్వాత పాపేమిటి? దేవుని పరిశుద్ధత యొక్క మోతాదు ఏమిటో అర్థమైతే మనమేమిటో మనకు అర్థమవుతుంది.
ఎందుకు ఈ విషయాలన్నీ నేను మీతో మాట్లాడుతున్నానంటే, లోపల యేసు ఏమై ఉన్నారంటే ఆ దేవుని స్వభావమై ఉన్నారు. ఆ దేవుని స్వభావం నీకు అర్థం కావాలి. యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా ఇతరులది రవ్వంత అరుపుకుందామని, రవ్వంత దోచుకు తిందామని చూశారండి? ఎవరిదన్నా? కొంతమందికి అసలు నిన్న ఎవరో చెప్తున్నారు, అయ్యా మొన్న అక్కడ తీసుకుందా, మళ్ళీ అక్కడ మీటింగ్కి వచ్చి అక్కడ తీసుకుందా, రాత్రి ఇక్కడ 3 మొత్తం చీరలంట. యేసయ్య తన కొరకు తాను ఎవ్వరి మీద ఆధారపడరు, తండ్రి మీద మాత్రమే. తన యొద్ద ఏదుందో సమస్తాన్ని దోచిపెట్టేస్తాడు. ఎందుకు భేద విధవరాలు కానుక ఆయనకి నచ్చి ఆయన అప్రిషియేట్ చేశారు తెలుసునా అండి? ఒక ప్రశ్న మీకు, ఇంతకీ భేద విధవరాలు ఎంత కానుకేసిందండి చెప్పాలా? 2 భలే చెప్పారు. అయితే ఎందుకని 2 కాసులు అనేది రాంగ్ ఆన్సర్. పెడవాదం చేయొచ్చు దానికి, మళ్ళా విషయం పట్టుకోగలగండి. తనకు ఉన్నది అంతయు షిగేవ్, అంతయు ఇచ్చేసింది. అది తండ్రి అయిన దేవుని స్వభావం. దేవునికి స్తోత్రం చెప్దాం. అద్వితీయుడు అన్న మాట జాన్ 3:16లో, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అద్వితీయుడంటే తండ్రికి యేసుక్రీస్తు పరిపూర్ణత గాక మరొక ద్వితీయము లేదు. పరిశుద్ధాత్ముడు యేసులోనే ఉన్నారు. సకల విశ్వము యేసు ద్వారానే వచ్చింది. ఇక ఈ సమస్తాన్ని యేసులో చూస్తారు తండ్రి. ఇక తండ్రికి ఉన్న సమస్తము యేసే. యేసుగాక తండ్రికి ఇంకేమీ, అదండి అద్వితీయం అంటే. ద్వితీయం అనేది ఆయనకు లేదు. ఆ ద్వితీయము లేని అద్వితీయమైన తన సమస్తమై ఉన్న యేసుని తండ్రి ఏం చేసేశారు చెప్పరేంటండి? మాట్లాడలా, మానవాళికి ఇచ్చేశాడు. అది తండ్రి స్వభావం. ఆ ఫాంట్ మళ్ళీ ఎక్కడ తగిలింది ఆయనకి భూమి మీద? మాట్లాడలా. బీద విధవరాల్లో ఆమెకున్నది అంతా ఇచ్చేసేసారు. అరే 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 నా గుణం ఇక్కడెక్కడ కనపడిందని ఆయన చూసి వావ్ అంటారు కదా ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వెర్షన్లో. అలాగా ప్రభు ఆశ్చర్యచకితుడైపోయి, ఇన్ని కోట్ల మందికి ఆక్సిజన్ ఇచ్చాను, నీరు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, వస్త్రం ఇచ్చాను, ఇన్ని కోట్ల మందిని పుట్టించాను, ఇంతమంది భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయారు, కానీ నా గుణం మచ్చు తనకు వలె ఈమెలో కనబడిందని అక్కడ ఆయన అప్రిషియేట్ చేశాడు. ఆయన గుణం నీలో రవ్వంత కనబడితే ఆయన కనుదృష్టి నీ మీదకి వచ్చేస్తుంది. జీసస్ ఈజ్ ఎ లోలీ వన్. ఆయన దీనుడు. గొర్రెల దొడ్లలో నుండి దావీదును కోరుకున్నాడు. ఎందుకు దేవుని మనస్సు, దేవుని కనుదృష్టి దావీదు మీదకి వెళ్ళిందో తెలుసునా? కింగ్ డేవిడ్ వాజ్ ఎ గ్రేట్ కింగ్, గ్రేట్ వారియర్. రాజు అయిన దావీదు, ఇశ్రాయేలు దేశానికి మహారాజుగా చేసిన దావీదు రాజు కాకముందు ఎవరో తెలుసా? గొర్రెలు కాచుకున్న అబ్బాయి, గొర్రెలు పడ్డాడండి. కానీ అతనిలో దేవుని గుణం ఒకటి ఉంది. ఆ గుణమే లోలీనెస్. అనండి, ఎవరు లోన్లీనెస్ అంటున్నారు? లోన్లీనెస్ కాదు తల్లులారా, లోలీనెస్, LOWLY. లోలీనెస్ అంటే దీనత్వము. అది దేవుని గుణం. ఆ క్యారెక్టర్, ఆ నేచర్ దావీదులోకి వచ్చేసరికి వావ్, నా స్వభావం ఈ వ్యక్తిలోనికి వచ్చింది, ఇతడు నాకు కావాలి. ఏంటి ఆయన స్వభావం దావీదులోకి వచ్చిందంటే, దావీదు సింహం ఎదురొస్తే ఒక్క పట్టు పట్టి పై దవడ కింద దవడ పట్టి చీల్చి పడేస్తాడు. కొంతమంది ఎలికి ఇంటో దూరింది అనుకోండి, మీసాలు ఈ మాదిరిగా ఉన్న పరుగు
సత్యం ఎక్కడయ్యా? ఎలుక కోసం సత్యం గారు రావాలి. సరే, పాము అంటే అదొక రకం. పైకి మేకపోతు గాంభీర్యంగా కనబడతారు, చాలా భయం కొంతమందికి. కానీ దావీదు క్యారెక్టర్ ఏంటో తెలుసునండి, దావీదు బలం ఏంటో తెలుసునండి. సింహం ఎదురొచ్చే చీల్చిపడేస్తాడు, ఎలుగుబంటును చీల్చిపడేస్తాడు. 6 మూరల జానడు. కొన్ని వ్యాఖ్యానకర్తలు 9 అడుగులు అన్నారు, కొంతమంది 11 అన్నారు. కానీ అంతటి మహా ఆజానుబాహుడు, యుద్ధవీరుడు, మల్లయోధుడు గొల్యాతును అటువంటి మహాశూరుడు దావీదు. అంతటి బలాఢ్యుడైనా కూడా దావీదు తనను గురించి తాను ఒకసారి ఏం మాట్లాడతాడంటే, మిన్నల్లిని గదయ్యా, ఈ మిన్నల్లిని, ఈ చచ్చిన కుక్క వంటి వాడను కదా నాయన. చూశారు, సైతానుడు ఎప్పుడు కూడా నీ దగ్గరున్న ఆ చరిష్మాకి, నీకున్న టాలెంట్కి ఒక పెద్ద భూతద్దం పెట్టి నీకు చూపిస్తాడు. అమ్మో నేను ఇదా అని మనం ఎక్కడో గాల్లో నడుస్తూ ఉంటాం. ప్రభు యొద్దకు వస్తే ఆయన అంటాడు, నాన్న ఆ టాలెంటు అంత లేదు కానీ రవంత ఉంది, కానీ అది కూడా నేను ఇచ్చింది. అందులో నీ పాత్ర ఏమి? ఆ చరిష్మా అది కూడా నేను ఇచ్చింది. ఆ మాట తీరు అది కూడా నేను ఇచ్చింది. ఆ ఇల్లు వాకిలి, ఆ ఐశ్వర్యం, ఆ చదువు, ఆ మెమరీ పవర్, ఆ మాట తీరు, ఆ భాష, ఆ దేహం, ఆ ఆత్మ, ప్రాణం అన్నీ నేను ఇచ్చినవి. ఇందులో నువ్వు అతిశయించడానికి ఏముంది అనే పాఠాన్ని పరిశుద్ధాత్మని ద్వారా మనం నేర్చుకున్న వేళ, ఎస్ ఐ యామ్ నథింగ్, అవును నేనేమీ కానీ సున్నా మనిషిని. బైబిల్ దేవుని పాదాల దగ్గరికి మనం వస్తే ప్రభు నేర్పిస్తున్నారు, మానవుడా నేనేమీ కానీ సున్నా మనిషిని, తగ్గింపు నీలోనికి వస్తే ఇదిగో నేను నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడు. మీరు ఏ సినిమా చూడండి, ఏ సినిమా చూసినా అక్కడ ఒక విలన్ని హీరో ఏం చేస్తారండి, విపరీతంగా రక్తాలు కారిపోయి, ఎముకలు ఇరిగిపోయి, తలకాయలు పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కళ్ళు లొట్టబోయి, ఓడిపోయేలాగా పిచ్చగా బాధేస్తాడు. హీరో అయిపోయి ఇతను అందరూ హీరో 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 అంటారు. లోకానికి అపవాది తన యొక్క స్వభావాన్ని సినిమా అనే సిరంజిలో బోసెక్కిస్తున్నాడు. సిరంజ్ తెలుసు కదా, ఇంజెక్షన్ సిరంజ్. తన స్వభావాన్ని సినిమా అనే సిరంజిలో నుండి ఎక్కిస్తాడనమాట. సినిమా ఏం చెప్పుద్దంటే, అసలు నువ్వు హీరో అయిపోవాలి, సమాజంలో ఎవరినైనా సరే నడువులు ఎరగొట్టేయాలి, నువ్వు అందరికంటే నువ్వే గొప్పోడు అయిపోవాలి. ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటాడు, ఇదిగో నేను నీకు బలం ఇచ్చానా, నేను నీ జ్ఞానం ఇచ్చానా, అవన్నీ నావని గ్రహించి నేనేమీ కానీ సున్నా మనిషినయ్యా, ప్రభువే ఆయన కృపలో ఈ స్థితినిచ్చి నడిపిస్తున్నారని దీనునివిగా మారాలి, దీనత్వంలోనికి రావాలని ప్రభు కోరుతున్నారు. స్తోత్రం చెప్దామా? ఎందుకు దావీదు మీదకి దేవుని కనుదృష్టి వచ్చిందంటే, దావీదు దీనుడు. బైబిల్లో యాకోబు పత్రికలో ఉంటుంది, దీనులకేమో కృపనిస్తాడట, అహంకారులనేమో ఎదిరిస్తాడట. దావీదుని గురించి వ్రాయబడింది, దావీదునకు చూపిన, మాట్లాడట్లేదు ఎవరు, స్తబ్దంగా ఉన్నారు. దావీదుకి ఏ శాశ్వత కృపనిచ్చానో అది నీకు కూడా ఇస్తా. కారణం ఏంటంటే దావీదు దీనుడు నాన్న, ఆ దీనత్వం నీకు కూడా వస్తే నీకు కృప ఇస్తా. కృప అందరికీ కావాలి, కానీ దీనత్వం వద్దు. దీనత్వం కొంచెం కాకరకాయలాగా ఉంటుంది, తినడానికి చేదే కానీ రైట్ ఫ్రూట్ ఇస్తుంది, రైట్ హెల్త్ ఇస్తుంది. అర్థమైందండి? తీయగా ఉండేవి కావాలి కొంతమందికి, తిని 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 డయాబెటీస్, తినడం ఒక బెళ్ళ వేసేసుకోవడం. మొన్నదాకా ఒకటేనా, ఇప్పుడు 2 మళ్ళీ సాయంకాలం ఉదయం. అది కూడా పోయి సిరంజులతో గుచ్చుకోవటం ఒళ్ళంతా. ఉదాహరణ చెప్తున్నాను, తీయని బోధకు అలవాటు పడకండి.
ప్రభు అంటున్నారు, దీనులకు కృపనిస్తానంటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు లోపట ఏమై ఉన్నారంటే ఆయన స్వభావమై ఉన్నారు. ఒక్కొక్క స్వభావం, క్షమించుట ఒక స్వభావం, దీనత్వం ఒక స్వభావం, ఏమండి, న్యాయమును కోల్పోవుట ఒక స్వభావం, బహుగా ఓర్చుకొనుట ఒక స్వభావం. ఈ ఒక్కొక్క స్వభావం నీ జీవితం అనే అంజూరపు చెట్టుకి ఒక్కొక్క కాయగా కాయాలి. యజమానుడు వచ్చి చూచినప్పుడు నీ జీవితాన్ని ఆ కాయలు కనబడాలి. ఇది కొంచెం స్ట్రైపు, ఇది బాగానే ఉంది కానీ కింద కొంచెం తేడాగా ఉంది, ఇది వద్దులే, అది చూడు, ఇది చూడు, అబ్బా ఈ షాప్ అంతా వెదిగి పక్క షాప్కి వెళ్ళారు. అరే, బట్టలు కొనడానికి 1,00,000 షాపులు తిరగేశారు. యేసయ్య నువ్వు 116 షాపుల్లో తిరిగి తిరిగి కొని తెచ్చిన డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ చూడ్డం, నీ లోపల నీ అంతరంగంలో ఏదైనా ఆయన గుణం ఉందేమోనని నీ లోపలికి చూస్తాడు ఆయన. నీ ఒక అంజూరపు చెట్టువి, ఈ చెట్టు ఫలం లేకపోతే తండ్రి తీసేయమన్నాడు. యేసయ్య తండ్రి ప్రక్కనే ఉండి ఆయన విజ్ఞాపన చేసి 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 తండ్రిని ఒప్పించి 2021 నీకు ఇచ్చాడు. నీవు ఈ సంవత్సరమైనా ఫలిస్తావని. ఫలించడం అంటే ఏమిటో తెలుసునా? దేవుని గుణం, యేసయ్య గుణం ఒక్కటైనా నీలోకి వస్తుందేమోనని. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అట్టి గుణమును దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇన్స్టాల్ చేయనుగాక. సో మనం చాలా బిజీగా ఉండాలి 2021లో దేవుని వాక్యంతో. ఈ గుడార వాహనాన్ని పోషించుకోవడానికి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము 4 రూపాయలు సంపాదించుకొని కాగా అన్నవస్త్రములు కలవారమై అన్న అనుభవంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా కూడా ముఖ్య దర్శనం ఏమిటంటే యేసయ్య గుణాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనలో ఇనుమడింప చేసుకొందుముగాక. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ పోర్షన్ ఏంటంటే ఫిల్లింగ్ విత్ ద నేచర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమైందండి? యేసు స్వభావాల చేత మన అంతరంగ జీవితం నింపబడునుగాక. కొంతమంది మాట్లాడితే ఎదటి వ్యక్తి హృదయాలు కొయ్యబడతాయి, కానీ యేసు క్రీస్తు ఎవరో తెలుసునా? గాయములు కట్టే దేవుడు. ఒక కాయ ఏంటంటే ఈ చెట్టుకు ఉండాల్సిన కాయల్లో గాయాలు కట్టే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం మించిపోతా ఉంది. మనమంతా క్రైస్తవ్యం అంటే యేసు గుణలక్షణాలతో నింపబడ్డ. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు ఒక మాట అన్నారు క్రైస్తవ్యం గురించి. అదేమిటంటే, క్రీస్తుని పోలి గనుక క్రైస్తవులు జీవించటం ప్రారంభిస్తే భారతదేశం ఎప్పుడో పరిశుద్ధుల దేశంగా మారిపోయేదన్నారు. మీకు అర్థమైంది నేనేమన్నాను? వెలుపటి యేసు కావాలి, ఆయన ఇచ్చే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు. లోపటి యేసు చాలామందికి అక్కరలేదు, అపవాదాన్ని మరుగు చేశాడు. లోపల యేసు గుణలక్షములతో మిళితమై ఉన్నారు. క్రీస్తు స్వభావ స్వరూపము మనకు అర్థమగునుగాక. పరిశుద్ధాత్ముడు ఆ కాన్సెప్ట్ని, ఆ విషయాల్ని మనకు అర్థం చేయించునుగాక. ఒక్కొక్క గుణముతో మనము నింపబడుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2021వ సంవత్సరంలో ఒక్క గుణము నీలో యాక్టివేషన్ జరిగి అది నీలో ఆపరేట్ అవుతూ ఉంటే ఒక్క కాయ తండ్రికి కనబడుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. ఒక ప్రక్కన భయంకరంగా హింసిస్తున్నారు యేసయ్యని, మాటలతో హింస, భౌతికంగా హింస పెడుతున్నారు. ఎంత భయంకరంగా ఆయన హింసిస్తున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? సిలువలో ఉండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. అదండి క్రైస్తవ్యం అంటే.
యేసయ్య మీ దగ్గరికి పరుగులు పెట్టుకు రావాలంటే, అడగక ముందే అక్కరలను ఆయన అద్భుతాలు చేసి తీర్చాలంటే, ఆయన గుణం ఒకటి, అదిగో రెండో కాయ, మూడో కాయ అనే గుణం, నాలుగో గుణమనే కాయ, ఐదవ గుణమనే కాయ, ఆరవ గుణమనే ఫలం మనలో ఆయనకు చూపించగలిగితే ఈ అంజూరపు చెట్టును చూచి ఆయన సంతోషించబోతున్నాడు. ఈ అంజూరపు ఫలములు ఆయన ఆకలిని తీర్చబోతున్నాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం. ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన, పాడరే, ఫలములు కలిగిన అంజూరము పాడాలి. ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా అందరూ ఫలములు కలిగిన అంజూరమునై, ఓ ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం. మీకు ఒక అద్భుతమైన కొలబద్ది ఇచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. మోసెస్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మోషే దైవజనుడు, గొప్ప దేవుని సేవకుడు. ఆయనకి 25 లక్షల మంది జనం సంఘంలో. ఈ డానీ గారు నేనేనండి రక్షణలోనికి నడిపించింది అని నేనంటే, ఆ ప్రవీణ్ గారిని నేనేనండి రక్షణలోకి నడిపించిందని డానీ గారంటే, ఒకరికొకరు మేము ఇలా పోటీలు పడుకుంటుంటే, ఈలోపు మోషే గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మోషే గారు మీరు ఎంతమందిని నడిపించారండి అంటే ఆయన 25 లక్షల మందినండి అన్నాడు. ఈ టాపర్స్ అంతా కూడా చతికిలు పడిపోయాం. ఐగుప్తులో నుండి ప్రజలను విమోచించడం 25 లక్షల మంది దరిదాపుగా ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దేశానికి ప్రారంభమయ్యారు. బైబిల్ చరిత్రలో మోసెస్ అనే నాయకుని నాయకత్వంలో. ఓకే, ఆ తరువాత ఎలాంటి అద్భుతాలు జరిగినాయి, ఎలాంటి కార్యాలు జరిగినాయి మనకు తెలుసు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. దరిదాపుగా 2 కిలోమీటర్ల మేర తూర్పు గాలిని దేవుడు పంపగా సముద్రపు నీరు మంచుగడ్డగా మారిపోయింది, ఐస్ గడ్డ అయిపోయింది అన్నమాట. ఆకాశానికంటే అంత ఎత్తు కోట గోడ వలె నీరు గడ్డ కట్టేసింది. ఇది ఒక గోడ. ఇటుప్రక్క ఒక గోడ. ఇటుప్రక్క గోడ ఏమిటి? ఇటు కూడా మంచుగడ్డే, నీరు మంచుగడ్డ అయిపోయింది. ఈ గోడ నుండి ఈ గోడ మధ్యలో ఉన్నటువంటి వెడల్పు దరిదాపుగా 2 కిలోమీటర్ల వెడల్పు. యువతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకి 25 కిలోమీటర్ల వెడల్పు. అంత అద్భుతం క్రైస్తవ్యంలో ఏ తరం వారు చూశారండి? 40 సంవత్సరాలు ప్రతిరోజు ఫిజికల్ ఫుడ్. కొంతమంది ఫిజికల్గా దేవుడు కార్యాలు చేస్తారంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. ఇశ్రాయేలీయుల దేవుడు ఫిజికల్గా ఆకాశము నుండి మన్నా అనే ఆహారాన్ని 40 సంవత్సరాలు 25 లక్షల మందికి ప్రతిరోజు పంపాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంత అద్భుతం ఏ తరంలో ఏ సంఘం చూసిందండి? ఆయనకు ఎలాంటి ప్రత్యక్షతలు ఉన్నాయి దేవునితో?
ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడుచుండెను. అయ్యగారు నాకు దర్శనం వచ్చిందండి, స్వరం విన్నానండి. చాలా ఘనంగా చెప్పుకుంటాం మన భక్తిని, కానీ మోషేకున్నటువంటి ఆ ప్రత్యక్షత మోతాదును ఒకసారి చూడండి. ఆ అద్భుతాల రేంజ్ మేఘముతో స్తోత్రం చెప్దాం. పెద్ద టెంట్, ప్రతిరోజు రాత్రి వేళ అగ్ని స్తంభం, నదులు బ్రద్దలైపోతున్నాయి. దైవజనులు అన్నయ్య గారు రాత్రి చెప్పినట్లుగా ఆ యెరికో కోటగోడల గురించి మోరిస్ సెరిలో గారు ఏం చెప్పారంటే, వారు ప్రభువుని స్తుతిస్తూ ఉండగానట దేవుడు దిగి వచ్చి యెరికో కోట గోడల మీద నడిచారని చెప్పారు ఆ దైవజనుడు. ఆయన నడిచేసరికి అలాగ నమాంతంగా భూమిలోకి వెళ్ళిపోయినాయట. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు ఎన్ని కార్యాలు ప్రపంచ చరిత్రలో అప్పటి నుండి ఇప్పటి వరకు మోషే భక్తుని ద్వారా జరిగిన కార్యాలు ఏ దైవ సేవకుని జీవితంలో జరగలేదు. మోషే భక్తునికున్నంత సంఘం, 25 లక్షల సంఘం ఏ పాస్టర్ గారికి లేదు. మిరకల్స్ ఉన్నాయి, క్రౌడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయలుదేరిన దగ్గర నుండి ఒక ఆయన బాగా కనిపెట్టుకుని చూస్తున్నాడు. ఒక ఆయన మోషే గారిని, పరిచర్యను, ఈ వ్యవహారం అంతటినీ కూడా. వెళ్ళిన 12 మందిలో 10 మంది నెగిటివ్ సమాచారాన్ని ఇస్తే 2 పాజిటివ్ సమాచారాన్ని ఇచ్చారు. శ్రేష్ఠ వార్తను, శుభ సమాచారాన్ని, మంచి వార్తను. ఆ 2లో కాలేబ్ అనే వ్యక్తి నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అబ్బాయ్, ఇదంతా చూశాక నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటో తెలుసునా? అదిగదుగా పాలు తేనెలు ప్రవహించే ఆ మంచి దేశంలోనికి మనం వెళ్ళాలంటే యెహోవా మన యందు ఆనందించాలయ్యా. అక్కడ ఒక కొలబద్ద ఇచ్చాడు. దేవుణ్ణి కనుక నువ్వు సంతోష పెడితే చాలు, అమాంతంగా అందులో పడిపోతావు. వెళ్ళి 25 లక్షల సంఘం మోషే గారికి. ఈ రోజుల్లో ఏ సేవకునితో సరిపోల్చలేనన్ని అద్భుతాలు, ఏ సేవకుడు పొందుకోలేనన్ని ముఖాముఖి ప్రత్యక్షతలు. ఇంత బ్యాక్గ్రౌండ్ కలిగిన మోషే గురించి మనం ఒక్క విషయం ఆలోచిద్దాం. వాస్ గాడ్ హ్యాపీ విత్ మోసెస్? దేవుడు మోషేని బట్టి సంతోషంగా ఉన్నారా? ద్రోహులారా, మేము ఈ బండలో నుండి మీకు నీళ్ళు ఇవ్వాలనన్న మాటకు దేవుడు హర్ట్ అయ్యారు. లక్షల మందిని దేవుని సేవలోనికి దేవుని మార్గంలోనికి నడిపించిన దైవజనుడు ఒక ఆయన చెప్పారు, ద్రోహులారా అన్న మాట కూడా కాదంట దేవుడు హర్ట్ అయింది, మేము అన్న మాటకి దేవుడు హర్ట్ అయ్యారంట. ఏంటన్నా, నువ్వా, నీ అన్న, నీ టీమా, మీరు నడిపించారా? నేను కాదన్నమాట. దేవుని సంతోషింప చేయలేని అనుభవంలో ఇన్ని విజయాలు చూసినటువంటి మోషే కనానును చూడలేకపోయాడు. ఒక ప్రశ్న మీకు, మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను ప్రారంభింపజేసిన దేవుని యొక్క దర్శనం మోషే కనానుకు రాకూడదనా? మోషే కనానుకు రావాలనేనా? ఇది ప్రశ్న. రావాలనేదే దేవుని యొక్క అభిమతం అయితే ఎందుకు ఆపేశాడు? ఆ నాడి పట్టుకున్నాడు కాలేబు. ఆ విషయం అర్థమైంది కాలేబుకి. అందుకే వణుకుతో, భయంతో ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్తున్నా, బాయ్ ఇది కీలకమైన అంశం, గట్టిగా పట్టుకున్నానా. అతిరథ మహారథులు వంటి వారు ఇక్కడ దెబ్బతినిపోయారు నానా. దేవుని శక్తిని అమితంగా చూసిన వారు ఇక్కడ వాళ్ళతో కొట్టారయ్యా. ఈ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. అదేంటి తెలుసా? మనం ఒక అంశం మీద నెట్వర్క్ చేయాలా, మనం ఒక అంశం మీద అక్కడ ఆగి పని చేసుకోవాలా, అక్కడ స్టే అయి పని చేసుకోవాలి. అదేంటంటే యెహోవాను సంతోషపెట్టే పనిలో ఉండాలి. అద్భుతాలు
నీవు సంతోషపడడానికి, నీ అవసరతలు తీర్చబడ్డానికి. ఆశ్చర్యాలు నిన్నబ్బురపరుస్తాయి. నీకు ఆశ్చర్యమే కానీ అది ఆయనకు ఆశ్చర్యం కాదు. ఆయన్ని ఎక్కడ నువ్వు, ఆయన నాడి ఎక్కడ నీకు దొరుకుతుందో తెలుసు ఆయన సంతోషపెట్టడం. ఆ అంజూరపు చెట్టు యొద్దకు ప్రభు వచ్చినప్పుడు, ఫలాలు దాన్ని ఆయన చూసి కనుగొనినప్పుడు, చెట్టు నిండా ఫలాలు విరబూస్తుంటే, విరగాసి ఉంటే ఆయన సంతోషించేవాడు. ఆయన కడుపు నిండిపోయేది, ఆయన సంతృప్తి పడేవారు. 2021లో అంజూరపు చెట్టు అనబడిన నీకు తోట యజమానుడైన తండ్రి యొద్ద నుండి తోట కాపరి అయిన యేసయ్య ప్రార్థించి ఈ సంవత్సరాన్ని గ్రాంట్ చేశారు. ఈ సంవత్సరం నీవు ఫలించాలని. 2021ని దేవుడు ఊరకనే ఇవ్వలేదు, నీవు ఫలించడానికి ఆయన ఇచ్చాడు. ఆమెను చెప్దామండి, చెప్పాలి బిగ్గరగా. నీవు ఫలించి తీరుదువుగాక. ఎలాగండి నేను ఫలించేదంటే, ఇప్పటి వరకు విన్న ఉపదేశం మీరు ఇంటర్నల్ జీసస్, ఆయన లోపల ఆయన స్వభావం అన్నది, ఆయన వెలుపట ఆయన శక్తి ప్రస్ఫుటిస్తూ ఉంది. చాలామందికి ఎక్స్టర్నల్ జీసస్ తెలుసు, రొట్టెలు పంచే యేసు తెలుసు, దయాలు వెళ్ళగొట్టే యేసు తెలుసు, అద్భుతాలు చేసే యేసు తెలుసు, వారికి అవి ఇవి ఇచ్చే యేసు తెలుసు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చే యేసు తెలుసు. కానీ లోపల ఏమై ఉన్నారో ఆ యేసు తెలియదు. లోపల ఆయన గుణాలతో ఆయన నింపబడి ఉన్నాడు. ఒక వ్యక్తిని పైన మాత్రమే తెలుసుకుంటే ఆ వ్యక్తిని గురించి నీకు పూర్తిగా తెలిసినట్లు కాదు. ఆ వ్యక్తి లోపట ఏమై ఉన్నాడో దానిని నీవు తెలుసుకున్న వేళ మాత్రమే ఆ వ్యక్తిని నీవు ఒరిజినల్గా పూర్తి స్థాయిలో తెలుసుకున్నట్లు. యేసయ్య లోపల ఆయన స్వభావముల సంపుటి అయి ఉన్నారు. ఒక్కొక్క స్వభావము నీ జీవితం అనే అంజూరపు చెట్టుకి ఒక్కొక్క కాయిగా కాయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆమెను చెప్దామండి. ఇంత వీరు కొంతమంది వెళ్ళి ఏం తగువాడతారో. స్కూల్లో సిలబస్ అంతా అయిపోయిన తర్వాత యూనిట్ టెస్ట్ ఉంటుంది. కొన్ని అధ్యాయాలు అయిన తర్వాత మరికొంత సిలబస్ అయిన తర్వాత క్వార్టర్ ఇయర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది. మొత్తం సిలబస్ అంతా అయ్యాక ప్రధాన పరీక్షలు ఉంటాయి. దేవుడు నీతో ఈ సబ్జెక్టు, ఈ పాఠాన్ని బోధించాక నీకు టెస్ట్ పెడతాడు. ఇంటికి వెళ్ళాక క్షమించే విషయంలో టెస్ట్ పెడతాడు, ఓర్చుకునే విషయంలో టెస్ట్ పెడతాడు. చాలాసార్లు మనం ఓడిపోతాం. మనమందరం బలహీనలమే, ఎందుకంటే ఒక తానులో పీసులమే మనమంతా. మొదటి ఆదోములో నుండి వచ్చాం. కానీ కృప అనేదాన్ని దేవుడు ఒకటి ఇచ్చాడు. ఆ కృపను పొందుకుంటే ఖచ్చితంగా మనము ప్రతి టెస్ట్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అటెండరు కలెక్టర్ గారు ఇద్దరు చదువుకున్నారు, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. కాకపోతే ఒక ఆయన కలెక్టర్, ఒక ఆయన అటెండర్. ఏంటి వేరియేషను అంటే, ఆయన ఎక్కువ పరీక్షలు రాసి పాస్ అయ్యాడు, ఈయన గారికేమో అంత అవసరం అంటావా, మా నాన్న ఎవరనుకుంటున్నావు అని అక్కడతో ఆగిపోయేసరికి అటెండర్ అయ్యాడు. ఎక్కువ పరీక్షలు రాసిన వానికి ఉన్నత స్థానాన్ని దేవుడిస్తాడు. దీనులకు కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కృప ద్వారా నీవు దేవుని గుణాన్ని నీలో కలిగి దానిని పాటించుట అనే పరీక్షలో నువ్వు పాస్ అవ్వబోతున్నావు. అర్థమైన వాళ్లకు స్తోత్రం చెల్లిద్దాం. నీ జీవితం అనే అంజూరపు చెట్టు ఈ 2021లో బహుగా ఫలించునుగాక, అనేక ఫలములు ఫలించునుగాక. యేసయ్య స్వభావముల సంపుటిగా ఈ అంజూరపు చెట్టు అనబడిన మన జీవితము పరిశుద్ధాత్మని ద్వారా మార్చబడునుగాక. దైవ కృప మన మీదకి దిగివచ్చునుగాక. మన అందరి యందు ఆయన కృప అధికముగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ఫలించే అంజూరాలుగా, ఫలించే వత్సరముగా ఈ వత్సరమును దేవుని కృపను పొందుకొని మనము లైఫ్ లీడ్ చేయుదుముగాక, జీవిత యాత్రను కొనసాగించుదుముగాక. దైవ దీవెన మన మీదకి దిగివచ్చునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ. వచ్చిన ప్రతి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొకసారి ఈ స్థలంలో నుండి దేవుని దీవెనను మీరు మోసుకొని పోవుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.